Good morning, friends. This is my third video in cloud computing. Today I am going to start second unit. The topics covered in this video are cloud scenarios and benefits. The syllabus of unit 2 are cloud scenarios, benefits, limitations, security concerns, security benefits and regulatory issues. All these are the 6 topics in unit 2. Okay, now in this video I am going to explain about first two topics, that is cloud scenarios and benefits. Okay, so first one, cloud scenarios. Okay, there are three different major implementations of cloud computing. Okay, cloud computing implementations, three types. First one is compute cloud, second one is cloud storage, and third one is cloud applications. These are the three different implementations of cloud computing. Okay, by using these three we can access resources from the cloud. Yes. Okay, now let's start about the three side headings. First one is compute cloud. So first one is compute cloud. Okay, so compute cloud means cloud computing, just like, okay, చూడండమ్మా, compute clouds allows access to highly scalable, inexpensive, on demand computing resources that run the code that they are given. Okay, so compute cloud means cloud computing. So by using cloud computing we can access, okay, we can access inexpensive on demand resources. Yes or no? అంటే నీకు నచ్చిన రిసోర్సెస్ని తక్కువ కాస్ట్తో నీకు నచ్చిన రిసోర్సెస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న రిసోర్సెస్ని తక్కువ ఖర్చుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డిమాండ్ చేస్తూ నువ్వు రిసోర్సెస్ని ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. అలాంటి క్లౌడ్స్ని మనం ఏమంటున్నాం అంటే కంప్యూట్ క్లౌడ్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని డిమాండ్ చేస్తూ 24/7 అవర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు నువ్వు తక్కువ ఖర్చుతో రెంట్కి తీసుకొని నీ నచ్చిన విధంగా నువ్వు యూటిలైజ్ చేసుకొని యాక్సెస్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం అంటే కంప్యూట్ క్లౌడ్స్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం. ఎస్. ఓకే, 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్యూట్ క్లౌడ్స్ ఆర్ అమెజాన్ EC2, గూగుల్ యాప్ ఇంజిన్, okay, GoGrid. Okay, all these are the different types of compute clouds. Okay, not only Amazon EC2 and Google App Engine, but also IBM, okay, Salesforce.com, Google. Yes, so all these are the different types of compute clouds. Okay, so cloud లో ఉన్న రిసోర్సెస్ని మనం యాక్సెసింగ్ చేయాలి అనుకుంటే కనుక, ఓకే, క్లౌడ్లోని రిసోర్సెస్ని మనం యాక్సెసింగ్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అయ్యి అందులో రిజిస్టర్ అయ్యి అప్పుడు అక్కడ ఉన్న రిసోర్సెస్ని కనుక మనం యాక్సెస్ చేసుకుంటే అలాంటి క్లౌడ్ని మనం ఏమంటున్నాం అంటే కంప్యూట్ క్లౌడ్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం. ఓకే, కంప్యూట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే క్లౌడ్ వెండర్స్, ఒక క్లౌడ్ వెండర్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్లౌడ్ వెండర్ దగ్గర రిజిస్టర్ అయ్యి, ఓకే, రిజిస్టర్ అయ్యి అక్కడున్న రిసోర్సెస్ని క్లౌడ్ ప్రొవైడర్ హెల్ప్తో నువ్వు యాక్సెస్ చేసుకుంటే అలాంటి క్లౌడ్స్ని మనం ఏమంటున్నాం అంటే కంప్యూట్ క్లౌడ్ అన్నాం. ఎగ్జాంపుల్, ఇలాంటి క్లౌడ్స్ని మనకి ఇచ్చే వెండర్స్ ఎవరు అంటే అమెజాన్ EC2 కానీ, గూగుల్ యాప్ ఇంజిన్ కానీ, Salesforce.com కానీ, IBM కానీ, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ వెండర్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ కంప్యూట్ క్లౌడ్. నెక్స్ట్ చూద్దాం. Compute cloud are the most flexible in their offerings and can be used for sundry purposes. It simply depends on the application that user want to access. Okay, so compute cloud means cloud computing. Okay, so cloud computing ద్వారా నీకు రకరకాల క్లౌడ్ కంప్యూటింగ్లో రిసోర్సెస్ని నువ్వు ఎలా కావాలంటే నువ్వేం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్, యూజర్కి ఏ అప్లికేషన్ అయితే కావాలో ఆ అప్లికేషన్, తను నచ్చిన అప్లికేషన్ తను ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. బికాస్ డిఫరెంట్ యూజర్స్ నీడ్ డిఫరెంట్ రిసోర్సెస్. ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క రిసోర్సెస్ కావాల్సి వస్తుంది, డిఫరెంట్ రిసోర్సెస్ కావాల్సింది. సో ఏ యూజర్కి ఏ రిసోర్స్ కావాలో ఆ రిసోర్సెస్ని క్లౌడ్ కంప్యూటింగ్ కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, అలా క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని యూజర్స్ కనుక యాక్సెసింగ్ చేయాలి అంటే ఆల్రెడీ మీకు చెప్పేసాను ఏం చేయాలని చెప్పాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ ఫర్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ అకౌంట్. అంతేనే కదా, ఫస్ట్ ఏం చేయాలి? సైన్ అప్ ఫర్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ అకౌంట్. ఓకే, ఏ వెండర్, ఏ క్లౌడ్ ప్రొవైడర్ నీకు ఏ క్లౌడ్ ప్రొవైడర్ యొక్క
ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందో, ఓకే, బికాస్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. అందులో మంచి క్లౌడ్ ప్రొవైడర్ని నువ్వు చూస్ చేసుకొని దానిలో నువ్వు ఒక అకౌంట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని నువ్వు రిజిస్టర్ అయ్యి, ఓకే, ఆటోమేటిక్గా అప్పటి నుంచి నువ్వు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ రిసోర్సెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఓకే. అండ్ అండ్ ఏదైతే క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయో దీస్ ఆర్ గుడ్ ఫర్ ఎనీ సైజ్ ఆర్గనైజేషన్. అంటే చిన్న ఆర్గనైజేషన్స్ కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎవరైనా సరే క్లౌడ్లోనే రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ లార్జ్ ఆర్గనైజేషన్స్కి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే కనుక బికాస్ క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ డోంట్ ఆఫర్ ద స్టాండర్డ్ మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ గవర్నమెంట్ కెపాసిటీ దట్ దోస్ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజ్ టు. ఓకే, ఒకప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళు క్లౌడ్ యొక్క రిసోర్సెస్ ని యూజ్ చేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఆ క్లౌడ్ లో ఉన్న అప్లికేషన్స్ ఎలా ఉండేవి అంటే స్టాండర్డ్ గా ఉండేవి కాదంట, సరిగ్గా మెయింటైన్ చేసేవాళ్ళు కాదంట. కాబట్టి ఒకప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ క్లౌడ్ యొక్క అప్లికేషన్స్ ని యూజ్ చేసుకునేవాళ్ళు. బికాస్ అప్పట్లో 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 అంత అప్లికేషన్స్ అన్ని కూడా స్టాండర్డ్ గా ఉండేవి కాదంట. కాబట్టి అప్పట్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ క్లౌడ్ అప్లికేషన్స్ కానీ క్లౌడ్ రిసోర్సెస్ కానీ యాక్సెస్ చేయడానికి భయపడుతున్నారు. కానీ ప్రెసెంట్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీసే క్లౌడ్ ప్రొవైడర్స్ కింద మారి వాళ్ళ యొక్క రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓకే, ప్రెసెంట్ నాట్ ఓన్లీ స్మాల్ ఆర్గనైజేషన్స్, బిగ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ని కానీ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓకే, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా క్లౌడ్ వెండర్ కింద మారినాయి. ఎగ్జాంపుల్ గూగుల్ కానీ ఐబిఎం కానీ వీళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట. ఓకే, ఆటోమేటిక్గా ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీస్ క్లౌడ్ వెండర్స్ కింద మారినాయో ఆటోమేటిక్గా బిగ్ కంపెనీస్ కూడా బిగ్ ఆర్గనైజేషన్స్ కూడా క్లౌడ్ యొక్క అప్లికేషన్స్ని యాక్సెస్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఓకే, ఇష్టపడుతున్నాయి. ఓకే, సో దట్ ఈస్ కంప్యూట్ క్లౌడ్. సో కంప్యూట్ క్లౌడ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో కంప్యూట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే కనుక తక్కువ కాస్ట్తో నీకు నచ్చిన రిసోర్సెస్ని నువ్వు డిమాండ్ చేస్తూ క్లౌడ్ వెండర్కి రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న రిసోర్సెస్ని నువ్వు యాక్సెస్ చేస్తే అలాంటి క్లౌడ్ని ఏమంటున్నామంటే కంప్యూట్ క్లౌడ్ అంటున్నాం. ఓకే, అంటే ఫస్ట్ క్లౌడ్ వెండర్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నువ్వు రిజిస్టర్ అయ్యి, ఓకే, రిజిస్టర్ అయిన తర్వాత అక్కడున్న అప్లికేషన్స్ కానీ అక్కడున్న రిసోర్సెస్ని కానీ నువ్వు డిమాండ్ చేస్తూ తక్కువ ఖర్చుతో రెండుకు తీసుకొని యూటిలైజ్ చేసుకుంటే అలాంటి అప్లికేషన్స్ని మనం ఏమంటున్నాం అంటే కంప్యూట్ క్లౌడ్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం. ఎగ్జాంపుల్ అలాంటి రిసోర్సెస్ని మనకి యాక్సెస్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమెజాన్ EC2 కానీ గూగుల్ యాప్ ఇంజిన్ కానీ IBM కానీ సేల్స్ ఫోర్స్ కానీ సో ఆన్. ఓకే, సో ఒకప్పుడు ఓన్లీ స్మాల్ ఆర్గనైజేషన్స్ మాత్రమే క్లౌడ్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా యూజ్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు పెద్ద ఆర్గనైజేషన్స్ యూజ్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఎందుకంటే క్లౌడ్ అప్లికేషన్ స్టాండర్డ్గా ఉండేవి కాదని. కానీ ఇప్పుడు క్లౌడ్ వెండర్స్ చాలా మంది క్లౌడ్ వెండర్స్ వచ్చారు. చాలా పెద్ద క్లౌడ్ వెండర్స్ కంపెనీస్ బయటకు వచ్చినాయి. ఓకే, సో వాళ్ళు కరెక్ట్గా అన్ని ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ని యాక్సెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓకే, సో కంప్యూట్ క్లౌడ్ మీన్స్ క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అయ్యి అందులో రిజిస్టర్ అయ్యి అక్కడున్న రిసోర్సెస్ని ఆర్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకుంటే అలాంటి క్లౌడ్ని మనం ఏమంటున్నాం అంటే కంప్యూట్ క్లౌడ్ అంటున్నాం. ఎస్, నెక్స్ట్ వన్ క్లౌడ్ స్టోరేజ్. సో ఇది కూడా మీకు చెప్పేసాను. క్లౌడ్ స్టోరేజ్ మీన్స్ యూ కెన్ స్టోర్ యువర్ డేటా ఇన్ క్లౌడ్స్. ఎస్ అన్నో, అంటే మీ యొక్క డేటాని కూడా మీరు క్లౌడ్లో కనుక స్టోర్ చేసుకుంటే అలాంటి స్టోరేజ్ని మీరు ఏమంటున్నారంటే క్లౌడ్ స్టోరేజ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కదా. సో చూడండి, వన్ ఆఫ్ ద ఫస్ట్ క్లౌడ్ ఆఫరింగ్స్ వాజ్ క్లౌడ్ స్టోరేజ్ అండ్ ఇట్ రిమైన్స్ ఏ పాపులర్ సొల్యూషన్. ఓకే, క్లౌడ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక యూ కెన్ స్టోర్ యువర్ డేటా బికాస్ క్లౌడ్ స్టోరేజ్ చెప్పాను. ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ అని చెప్పాను. గూగుల్ డ్రైవ్ 15 GB వరకు మీకు ఫ్రీ స్పేస్ ఇస్తుంది. దాంట్లో మీరు పర్సనల్ డేటా ఏవైనా షేర్ చేసుకోవచ్చు. 15 GB కన్నా ఎక్కువగా డేటాని స్టోర్ చేయాలనుకుంటే కనుక అప్పుడు మీరు మనీ పే చేయాలని చెప్పాను. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ యూసెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ దట్ ద యూజర్ కెన్ స్టోర్ హర్ పర్సనల్ డేటా. Yes, cloud storage is a big word. There are already in excess of 100 vendors offering cloud storage. Okay, cloud vendors ఎంతమంది ఉన్నారంటే ప్రెసెంట్ 100 మంది పైనే ఉన్నారంట. ఓకే, మన యూజర్స్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి
బయట ఎంతమంది వెండర్స్ రెడీగా ఉన్నారంటే 100 మంది పైగానే క్లౌడ్ వెండర్స్ రెడీగా ఉన్నారంట. ఓకే, దిస్ ఈజ్ అన్ ఐడియల్ సొల్యూషన్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఫైల్స్ ఆఫ్సెట్. ఓకే, నీ దగ్గరున్న డేటాని సెక్యూర్డ్గా స్టోర్ చేసుకోవాలి అంటే కనుక క్లౌడ్ వెండర్స్ 100 మందికి పైగా క్లౌడ్ వెండర్స్ ఉన్నారు. నీకు నచ్చిన వెండర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నువ్వు నీ యొక్క డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అలా ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, వీడియోస్ కానీ, మ్యూజిక్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ, పిక్చర్స్ కానీ, ఏదైనా సరే ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా సరే ఇంక్లూడింగ్ పిక్చర్స్, వీడియోస్, సినిమాస్, photos, files, secret documents. You can store any type of data within the cloud vendors. Okay, so చూడండి, cloud storage allows you to store your data on a vendor's equipment. Yes or no? Okay, that means you can store your data in the cloud vendor's equipment. ఓకే, వాళ్ళ క్లౌడ్ వెండర్స్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ లో నీ యొక్క పర్సనల్ డేటాని నువ్వేం చేయొచ్చు అంటే స్టోర్ చేయొచ్చు. ఓకే, సెక్యూరిటీ అండ్ కాస్ట్ ఆర్ ద టాప్ ఇష్యూస్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ వెరీ greatly depending on the vendor you choose. Okay, so security is మన డేటాని క్లౌడ్ వెండర్లో స్టోర్ చేస్తే మన డేటాకి సెక్యూరిటీ ఉంటుందా లేదా అని డౌట్ రావచ్చు. కాబట్టి ప్రజెంటే 100 మంది వెండర్స్ పైన ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో నీకు నచ్చిన మంచి కంపెనీని నువ్వు చూస్ చేసుకొని, ఓకే, 24/7 hours అవైలబుల్గా ఉండే కంపెనీని చూస్ చేసుకొని వాళ్ళ యొక్క పాలసీస్ కానీ, వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ కానీ, వాళ్ళ యొక్క రూల్స్ కానీ నీకు నచ్చినట్టయితే మంచి ఫేమస్ ఆర్ మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న కంపెనీస్ చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మీ డేటాకి సెక్యూరిటీ ఇస్తారు. అలాగే మీ డేటాని స్టోర్ చేసుకున్నందుకు కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేస్తారు. చెప్పాను కదా, గూగుల్ డ్రైవ్ మాత్రం 15 GB వరకు మీకు ఫ్రీ ఇస్తుంది. అంతకన్నా ఎక్కువ డేటాని కనుక నువ్వు స్టోర్ చేసుకోవాలంటే కనుక యూ హ్యావ్ టు పే ద రెంట్, బికాస్ క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ యూ కెన్ యూజ్ దేర్ రిసోర్సెస్ ఫర్ రెంట్. Okay, that is the main purpose of using cloud computing. Okay, currently Amazon S3 is the top. Okay, present నీ డేటాని సెక్యూర్డ్గా తక్కువ ఖర్చుతో సెక్యూర్డ్గా స్టోర్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఎవరు అంటే కనుక అమెజాన్ స్టోరేజ్. Okay, Amazon storage is one of the biggest company which is used to store your personal data very secure and very low cost. Okay, that means you can store your any type of data. That is called cloud storage and it is one of the implementations of cloud computing. Okay, so that is cloud storage. That means cloud storage means you can store any personal data, any files, any images with secured. Okay, and at present there are more than hundreds of cloud vendors to store your personal data. The topmost one is Amazon. Amazon is one of the topmost company which provides security for your personal data. Okay, that is about cloud storage. Next one, cloud applications. So దీని 2 ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసాము. ఒకటేమో క్లౌడ్ కంప్యూట్ క్లౌడ్, సెకండ్ వన్ ఏమో క్లౌడ్ స్టోరేజ్, థర్డ్ వన్ ఏంటి అంటే కనుక క్లౌడ్ అప్లికేషన్స్. ఓకే, ఇదేంటో చూద్దాం. క్లౌడ్ అప్లికేషన్స్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్యూట్ క్లౌడ్. సో కంప్యూట్ క్లౌడ్కి క్లౌడ్ అప్లికేషన్స్కి డిఫరెన్స్ ఉంది. కంప్యూట్ క్లౌడ్ అంటే ఏం చెప్పాను, ఖచ్చితంగా యూజరు క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర రిజిస్టర్ అయ్యి అక్కడున్న అప్లికేషన్స్ కానీ అక్కడున్న రిసోర్సెస్ కానీ యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, అంటే ఖచ్చితంగా కంప్యూట్ క్లౌడ్ అంటే క్లౌడ్ వెండర్ దగ్గర రిజిస్టర్ అయ్యి, ఓకే, లాగిన్ అయ్యి అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడున్న రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటే అది కంప్యూట్ క్లౌడ్. దెన్ వాట్ ఈస్ క్లౌడ్ అప్లికేషన్? క్లౌడ్ అప్లికేషన్ అంటే చూద్దాం. ఓకే, క్లౌడ్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ అమ్మా. క్లౌడ్ కంప్యూటింగ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇది గుర్తుపెట్టుకుంటాం ఈ వర్డ్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, క్లౌడ్ అప్లికేషన్స్ ఆర్ సాస్. ఓకే, క్లౌడ్ అప్లికేషన్స్ ఆర్ సాస్, దట్ మీన్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇంక్లూడ్ such things as web applications that are delivered to users via a web browser. Okay, so cloud applications ni మనం ఏమంటాం అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. ఓకే, 3 types ఆఫ్ సర్వీసెస్ ఉంటాయమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఈ మూడింటి గురించి మీకు 3rd యూనిట్లో వస్తుంది, అక్కడ చెప్తాను. ప్రజెంట్ క్లౌడ్ అప్లికేషన్స్ అనేవి ఎలాంటి అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అప్లికేషన్స్. ఓకే, ఇలాంటి అప్లికేషన్స్ ని మనం యాక్సెసింగ్ చేయాలి అంటే ఎలా యాక్సెసింగ్ చేస్తామంటే అమ్మా, బై యూజింగ్ వెబ్ బ్రౌజర్. అవునా, ఏదో ఒక వెబ్ బ్రౌజర్ సహాయంతో, ఓకే, ఏదో ఒక వెబ్ బ్రౌజర్ సహాయంతో అప్లికేషన్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి అప్లికేషన్స్ ని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో చెప్పాను ఈ
ఈ మొత్తం హోల్ ప్యారల్లో ఉంది ఏంటి అని కనుక క్లౌడ్ అప్లికేషన్స్, కంప్యూట్ క్లౌడ్ వేరు. కంప్యూట్ క్లౌడ్ అంటే ఖచ్చితంగా క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలి అంటే క్లౌడ్ వెండర్ యొక్క వెబ్సైట్కి లాగిన్ అయ్యి అందులో రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న రిసోర్సెస్ని కానీ అప్లికేషన్స్ కానీ యాక్సెస్ చేయొచ్చు. కానీ క్లౌడ్ అప్లికేషన్స్ని యాక్సెసింగ్ చేయాలి అంటే ఎటువంటి క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే డిఫరెన్స్. ఓకే, క్లౌడ్ అప్లికేషన్స్ని మీరు యాక్సెసింగ్ చేయాలి అంటే కనుక ఏ క్లౌడ్ వెండర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ 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 దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు, డైరెక్ట్గా మీకు కావాల్సిన అప్లికేషన్ని మీరు ఎటువంటి క్లౌడ్ వెండర్ సహాయం లేకుండా యాక్సెసింగ్ చేయొచ్చు. ఓకే, ఎలా ఏంటి అని డౌట్ వచ్చింది కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి అమ్మా. జీమెయిల్, ఓకే, జీమెయిల్ ఒకటి, యూట్యూబ్ ఒకటి అన్నా కదా. ఇప్పుడు జీమెయిల్ అనేది కూడా ఒక క్లౌడ్ అప్లికేషన్ అమ్మా. మరి జీమెయిల్ యాక్సెస్ చేసుకునే మీరందరికీ జీమెయిల్ ఉంది కదా, జీమెయిల్ అనేది ఒక క్లౌడ్ అప్లికేషన్. కానీ జీమెయిల్ మీరు యాక్సెస్ చేసుకునేటప్పుడు క్లౌడ్కి కనెక్ట్ అయ్యి అక్కడ రిజిస్టర్ అవుతున్నారమ్మా? లేదు కదా. అంటే వితౌట్ రిజిస్టరింగ్ ఇన్ టు ద క్లౌడ్ వెండర్స్, అవునా కదా. అంటే క్లౌడ్కి కనెక్ట్ అవ్వకుండానే, అక్కడ రిజిస్టర్ అవ్వకుండానే డైరెక్ట్గా ఇంటర్నెట్ సహాయంతో మీరు జీమెయిల్ యూస్ చేసుకున్నారు లేదా? అండ్ జీమెయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యూట్యూబ్ కానీ, స్కైప్ కానీ, జీమెయిల్ కానీ. ఓకే, ఇవన్నీ కూడా క్లౌడ్ అప్లికేషన్సే, ఇవన్నీ కూడా క్లౌడ్ ద్వారా వచ్చినాయి. కానీ ఇవి క్లౌడ్వి అని తెలియకుండానే ఇంటర్నెట్ సహాయంతో డైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే యాక్సెస్ చేసుకుంటున్నారు. Okay, so all these are the applications of cloud computing, and all these applications I can say it as software as a service applications. Okay, SaaS applications ని యాక్సెస్ చేయాలి అంటే క్లౌడ్ వెండర్ తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో తెలియకుండానే, ఓకే, ఆ క్లౌడ్ వెండర్స్ ఎవరో నీకు తెలియకుండానే డైరెక్ట్గా వాళ్ళ అప్లికేషన్స్ నువ్వు ఫ్రీగా యూజ్ చేసుకుంటే అలాంటి అప్లికేషన్స్ నువ్వు ఏమంటున్నావు అంటే క్లౌడ్ అప్లికేషన్స్ అంటున్నావు. జస్ట్ నీ సిస్టంలో ఒక ఇంటర్నెట్ ఆర్ ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉండి ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు, క్లౌడ్ వెండర్స్కి కనెక్ట్ అవ్వకుండానే, వాళ్ళు ఎవరో తెలియకుండానే డైరెక్ట్గా వాళ్ళ యొక్క అప్లికేషన్ నువ్వు యాక్సెస్ చేసుకుంటే అలాంటి అప్లికేషన్ మనం ఏమంటున్నాం అంటే సాస్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ జీమెయిల్, యూట్యూబ్, ఫేస్బుక్. ఓకే, సో ఇవన్నీ కూడా క్లౌడ్ అప్లికేషన్స్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ కంప్యూట్ క్లౌడ్. సో కంప్యూట్ క్లౌడ్ అంటే ఖచ్చితంగా క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అయ్యి అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడ ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలి. కానీ క్లౌడ్ అప్లికేషన్స్ క్లౌడ్ వెండర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో తెలియకుండానే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని నువ్వు ఇంటర్నెట్ సహాయంతో డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటే కనుక అలాంటి అప్లికేషన్స్ని మనం ఏమంటున్నాం అంటే క్లౌడ్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ జీమెయిల్ కానీ, యూట్యూబ్ కానీ, ఓకే, ఫేస్బుక్ కానీ, స్కైప్ కానీ. సో ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లౌడ్ అప్లికేషన్స్. ఓకే, ఇవన్నీ మీరు వాడుకుంటున్నారు. కానీ ఇది ప్రతిదీ కూడా క్లౌడ్ అప్లికేషన్ అని మనకు తెలియకుండానే, వాళ్ళ దగ్గర మనం రిజిస్టర్ అవ్వకుండానే యూజ్ చేసుకుంటే అలాంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే క్లౌడ్ అప్లికేషన్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ చూడండి. క్లౌడ్ అప్లికేషన్స్ ఆఫెన్ ఎలిమినేట్ ద నీడ్ టు ఇన్స్టాల్ అండ్ రన్ ద అప్లికేషన్స్ ఆన్ ద కస్టమర్స్ ఓన్ కంప్యూటర్. అన్నో అంతే కదా. ఇప్పుడు జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా యాప్స్ కదా అనా. సో ఇవి యూజ్ చేసుకునేటప్పుడు నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ లేకుండానే డైరెక్ట్గా క్లౌడ్ అప్లికేషన్స్ నువ్వేం చేస్తున్నావు అంటే యాక్సెస్ చేసుకున్నావు. సమ్ ఆఫ్ ద క్లౌడ్ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. స్కైప్ కానీ, యూట్యూబ్ కానీ, ఓకే, గూగుల్ యాప్స్ మీద జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద క్లౌడ్ అప్లికేషన్స్. సో ఇలాంటి అప్లికేషన్స్ నువ్వు యాక్సెస్ చేసుకునేటప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలా? అక్కర్లేదు. మళ్ళీ ఆ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ని మెయింటెనెన్స్ చేయాలా? అక్కర్లేదు. అన్నో. సో యూజర్కి ఎటువంటి బర్డెన్ లేకుండానే డైరెక్ట్గా ఇంటర్నెట్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ అనగానే యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. అన్నో. ఓకే, అలాగే జీమెయిల్ అనగానే జీమెయిల్ అయిపోతుంది. డైరెక్ట్గా నువ్వు యాక్సెస్ చేసుకున్నావు. నో నీడ్ టు ఇన్స్టాల్ స్పెషల్ సాఫ్ట్వేర్ అండ్ నో నీడ్ టు మెయింటైన్ ఎనీథింగ్. దోస్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ ఐ కెన్ సే దీస్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అప్లికేషన్స్. guys, so these are the three different implementations of cloud computing. Okay, first one is compute cloud, second one is cloud storage, and third one is cloud applications. So compute cloud అంటే ఖచ్చితంగా క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అయ్యి అందులో ఉన్న రిసోర్సెస్ని యాక్సెసింగ్ చేసుకుంటే దాని ఏమంటాం అంటే కంప్యూట్ క్లౌడ్. ఖచ్చితంగా క్లౌడ్ వెండర్ కనెక్ట్ అయ్యి రిజిస్టర్ అయ్యాకే అక్కడ ఉన్న రిసోర్సెస్ని యాక్సెసింగ్ చేయాలి.
Second one, cloud storage. You can store your any type of data. Third one, cloud applications. చెప్పాను కదా, క్లౌడ్ అప్లికేషన్స్ అంటే అది క్లౌడ్కి సంబంధించిందని తెలియకుండానే ఇంటర్నెట్ సహాయంతో ఓకే డైరెక్ట్గా ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి హార్డ్వేర్ కానీ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా ఇంటర్నెట్ సహాయంతో ఓకే అప్లికేషన్స్ని యాక్సెసింగ్ చేసుకుంటే దాన్ని క్లౌడ్ అప్లికేషన్స్ అంటాం. సో క్లౌడ్ అప్లికేషన్స్ని యాక్సెసింగ్ చేయాలంటే క్లౌడ్ వెండర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు, అసలు వాళ్ళు ఎవరో నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్ అప్లికేషన్స్ ఏంటి? జీమెయిల్ కానీ, యూట్యూబ్ కానీ, స్కైప్ కానీ, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ క్లౌడ్ అమ్మ. కానీ క్లౌడ్ అప్లికేషన్స్ అని తెలియకుండానే డైరెక్ట్గా మీరు యూజ్ చేసుకుంటారా లేదా? Okay, so all these are the best examples of cloud applications, and these are the 3 different implementations of cloud computing. Yes, next one, benefits. Okay, girls, the next topic is benefits of cloud computing. Okay, so why we are using cloud computing? Because there are many advantages of using cloud computing. Okay, some of the advantages of cloud computing are, first one is scalability. Okay, first one is scalability. చూడండి ఒకసారి. If you are anticipating a huge upswing in the computing need, or even if you are surprised by sudden demand, okay, sudden గా డిమాండ్ వచ్చింది నీ ఆర్గనైజేషన్కి, సడన్ గా డిమాండ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్కి డిమాండ్ ఎప్పుడు వస్తుందమ్మా? ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, అంటే ఫెస్టివల్ సీజన్ అప్పుడే కదా, ఎస్పెషల్లీ దసరా, దివాళీ, అలాంటప్పుడు డిమాండ్ పెరుగుతుందా లేదా? ఓకే, సో అప్పుడు ఏం చేయాలి చూడండి. Cloud computing can help you manage rather than having to buy, install and configure new equipment. You can, okay, అంతేనా కదా. ఇప్పుడు డిమాండ్ పెరిగే కొద్దికి రిసోర్సెస్ కూడా ఎక్కువ కావాలి మనకి. అన్ని రిసోర్సెస్ కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కువ కావాలి, మళ్ళీ వాటిని మెయింటెనెన్స్ చేయాలి, మళ్ళీ వాటిని కాన్ఫిగరేషన్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, ఇదంతా చాలా తలనొప్పి. అలా కాకుండా నువ్వేం చేయొచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్కి కనెక్ట్ అయ్యి అక్కడ రిసోర్సెస్ని రెంట్కి తీసుకుంటే నీకు ఈజీ అవుతుందా లేదా? అదేగా ఫస్ట్ నేను చెప్పేది. ఎస్, యూ కెన్ బై అడిషనల్ CPU సైకిల్స్ అండ్ స్టోరేజ్ ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ. ఓకే, ఇంకా అవసరం అనుకుంటే కనుక ఎక్స్ట్రాగా కూడా నీ డేటాని స్టోర్ చేయడానికి ఎక్స్ట్రాగా కూడా నువ్వు స్టోరేజ్ని రెంట్కి తీసుకోవచ్చు. సిన్స్ యువర్ కాస్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ కన్సెప్షన్. అంతే కదా, నువ్వు ఎంత వాడుకున్న దానికి రెంట్ పే చేస్తే చాలు. యూ లైక్లీ వుడ్ నాట్ హ్యావ్ టు పే అవుట్ యాజ్ మచ్ యాజ్ ఇఫ్ యూ హ్యాడ్ టు బై ద ఎక్విప్మెంట్. అవునా, కొనుక్కుంటే చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి. ఓకే, రెంట్కి తీసుకుంటే కనుక దాంట్లో 1/10 కూడా అవ్వదు. ఓకేనా, బికాజ్ రెంట్కి తీసుకున్నా అంటేనే కాస్ట్ తక్కువనే కదా. ఎందుకంటే ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉందో అలాంటప్పుడు దానికి రిలేటెడ్గా నా దగ్గర రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉండాలి. అన్ని రిసోర్సెస్ కొనుక్కున్న వాటిని ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన వాటిని మళ్ళీ నేను కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, వాటిని మెయింటెనెన్స్ చేయడానికి మెయింటెనెన్స్ స్టాఫ్ ఉండాలి, మళ్ళీ ఎక్కువ స్టాఫ్ని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి శాలరీస్, మళ్ళీ వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఏసీస్. సో ఇదంతా లేకుండా రిసోర్సెస్ని మన క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర ఏం చేయొచ్చు అంటే రెంట్కి తీసుకోవచ్చు. అదే కదా లాజిక్. సో నువ్వు ఎంతైతే రిసోర్సెస్ని యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు కదా. ఓకే, సో వన్స్ యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ యువర్ నీడ్ ఫర్ అడిషనల్ ఎక్విప్మెంట్, యూ జస్ట్ స్టాప్ యూజింగ్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ సర్వీసెస్. అంతేనే కదా. ఇప్పుడు డిమాండ్ బాగా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా రిసోర్సెస్ని నువ్వు క్లౌడ్ నుంచి తెచ్చుకొని ఇచ్చావు. సో మళ్ళీ ఫెస్టివల్ అయిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు, ఇంకా క్లౌడ్ యొక్క రిసోర్సెస్ చాలు అని చెప్పి అక్కడితో నువ్వేం చేస్తావు అంటే అక్కడితో నువ్వు వాళ్ళ యొక్క రిసోర్సెస్ వెనక్కి ఇచ్చేసి ఎంతైతే యూస్ చేసుకున్నావు అంత దానికి మనీ పే చేస్తే చాలు. అంతేనా కదా. అంటే నీకు కావాల్సినప్పుడు రిసోర్సెస్ తీసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే కనుక ఆ రిసోర్సెస్ని నువ్వేం చేయొచ్చు అంటే స్టాప్ చేయొచ్చు వెన్ ఎవర్ యూజర్స్ డెసిషన్. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్స్ డెసిషన్. ఎస్ ఆర్ నో. ఓకే, అంటే ఇప్పుడు నా కంపెనీకి డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే రెంట్కి తీసుకుంటా రిసోర్సెస్ని. డిమాండ్ తగ్గింది అంటే ఆ రిసోర్సెస్ని వెనక్కి ఇచ్చేయచ్చు వెన్ ఎవర్ నెసరీ. ఓకే, ఎట్ ఎనీ టైం. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ అన్నీడెడ్ ఎక్విప్మెంట్. అంతే కదా, నీకు కావాల్సిన ఎక్విప్మెంట్తోనే నువ్వు పని చేసుకుంటావు, అవసరం లేదనుకుంటే కనుక నువ్వు తిరిగి ఇచ్చేయచ్చు. ఓకే, యూ సింప్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్ నీడ్. అంటే మీ ఆర్గనైజేషన్ అవసరాన్ని బట్టి కావాలంటే క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని ఆ క్లౌడ్లో ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుంటే, అవసరం లేదనుకుంటే కనుక తిరిగి ఇచ్చేస్తావు. ఓకే, దట్ ఈస్ అబౌట్ స్కాలబిలిటీ. సో ద మీనింగ్ ఆఫ్ స్కాలబిలిటీ మీన్స్ ఓవరాల్ చెప్పాలంటే స్కాలబిలిటీ అంటే ఏంటంటే డిమాండ్ని బట్టి క్లౌడ్ యొక్క రిసోర్సెస్ని రెంట్కి తీసుకుంటావు. డిమాండ్ తగ్గితే ఆ రిసోర్సెస్ని నువ్వేం చేయొచ్చు అంటే వెనక్కి ఇచ్చేయచ్చు. ఎంత యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు. ఓకే, దట్ ఈస్ అబౌట్ స్కాలబిలిటీ. నెక్స్ట్ వన్,
సింప్లిసిటీ. ఓకే, సో ఆ వర్డ్లోనే ఉంది కదా, క్లౌడ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడం చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినట్టు. ఓకే, చెప్పాను కదా, అగైన్ రిసోర్సెస్ అని కొని కాన్ఫిగరేషన్ చేసి, అవునా, మళ్ళీ దానికి కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ వాటిని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ స్టాఫ్ తీసుకొని, ఇదంతా తలనొప్పి, బర్డెన్, మనీ కాస్ట్ కూడా టూ మచ్ అయిపోతుంది. కాబట్టి ద బెస్ట్ వన్ ఏంటి అంటే కనుక, సింపుల్గా నీకు పని అయిపోవాలంటే ఏం చేయాలంటే జస్ట్ క్లౌడ్ వెండర్కి కనెక్ట్ అయిపో. నీకు ఏ రిసోర్స్ కావాలో, ఎగ్జాంపుల్ ఏంటి క్లౌడ్ రిసోర్సెస్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. సర్వర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, స్టోరేజ్ కానీ, అప్లికేషన్ కానీ, గుర్తున్నాయా? ఏది కంప్యూటింగ్లో ఏది కావాలంటే అది నువ్వేం చేయొచ్చు అంటే రెంట్కి తీసుకోవచ్చు. ఓకే, రెంట్కి తీసుకోవచ్చు. అలా రెంట్కి తీసుకోవడం కష్టమా? కాదు, జస్ట్ సింపుల్. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute, ఒక నిమిషంలో వాళ్ళ సైట్కి ఓపెన్ అయిపోయి వాళ్ళ సైట్లో ఉన్న రిసోర్సెస్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా నువ్వేం చేయొచ్చు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వేం చేయొచ్చు అంటే సింపుల్గా వాళ్ళకి రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. instead of buying the resources and configuring the resources and maintaining the staff is too difficult. So it's better that you can simplify your work by just moving to the cloud. Okay, that is about simplicity. Third one, knowledgeable vendors. So typically when new technology becomes popular, there are plenty of vendors who pop up to offer their version of the technology. అంటే కొత్తగా ఏదైనా టెక్నాలజీ కొత్తగా పాపులర్ అయిందంటే చాలా మంది ముందుకొచ్చి మా దగ్గర తీసుకోండి అని వస్తుంటారు. దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్ బికాజ్ ఏ లాట్ ఆఫ్ వెండర్స్ టెండ్ టు ఆఫర్ లెస్ దెన్ యూజువల్ టెక్నాలజీ. అవునా, ఎప్పుడైతే కొత్తగా ట్రెండ్ బాగా ఉందో ఆ ట్రెండ్ని క్యాష్ చేసుకోవడానికి కొత్త కంపెనీస్ అన్ని వందల కొద్ది కంపెనీస్ పుట్టుకొస్తుంటాయి. కానీ ప్రతి కంపెనీని కూడా మీరు నమ్మొద్దు. ఓకే, బై కాంట్రాక్ట్ ద ఫస్ట్ కమ్మర్స్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్ పార్టీ ఆర్ యాక్చువల్లీ వెరీ రెప్యూటబుల్ కంపెనీస్. అవునా, కొత్తగా వచ్చిన ప్రతి కంపెనీ నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి? ఫస్ట్ నుంచి, అవునా, salesforce.com కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, IBM కానీ, పెద్ద కంపెనీస్, అవునా, రెప్యూటబుల్ కంపెనీస్. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఏ కంపెనీస్ అయితే క్లౌడ్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని నమ్మండి, అంతే తప్ప కొత్తగా వచ్చే ప్రతి చిన్న కంపెనీని నమ్మొద్దు. ఓకే, కంపెనీస్ లైక్ చెప్పాను కదా, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, IBM కానీ, యాహూ కానీ, దీస్ ఆర్ ద గుడ్ వెండర్స్ బికాస్ దే హ్యావ్ ఆఫర్డ్ రిలయబుల్ సర్వీస్, ప్లెంటీ ఆఫ్ కెపాసిటీ. అవునా, ఇవన్నీ మంచి కంపెనీలు. అవునా, ఈ వెండర్స్కి నాలెడ్జ్ ఉంటుంది. ఇంకోటి, ఈ వెండర్స్ రిలయబుల్ సర్వీస్ మీద నమ్మకం, వాళ్ళ దగ్గర సర్వీస్ ఎలా ఉంటుందో నమ్మకంగా ఉంటుంది. ప్లెంటీ ఆఫ్ కెపాసిటీ, ఎంత రిసోర్సెస్ అయినా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే, అలాగే బ్రాండ్, అది వెల్ నోన్. ఈ కంపెనీస్ అన్ని వెల్ నోన్ కంపెనీస్. అలాంటి వాళ్ళ దగ్గర మీరు రిసోర్సెస్ని రెంట్కి తెచ్చుకోండి, అంతే తప్ప కొత్తగా వచ్చారు మార్కెట్లో కాస్ట్ తగ్గిస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు మీ దగ్గర రెంట్కి డబ్బులు తీసుకొని ఒక్కొక్కసారి మీ 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 డేటాని కనుక వాళ్ళ దాంట్లో స్టోర్ చేసుకునే డేటాని వాళ్ళు బయట వాళ్ళకి అమ్మేసుకోవడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు క్లౌడ్ వెండర్కి వెళ్ళావంటే ఖచ్చితంగా అది రెప్యూటబుల్ కంపెనీ అయి ఉండాలి. అది ఎప్పటి నుంచో మంచిదై ఉండాలి. రెప్యూటబుల్ కంపెనీ అయి ఉండాలి. ఆ కంపెనీకి నమ్మకంగా ఉండాలి. ఓకే, ఆ కంపెనీకి చాలా మార్కెట్లో కూడా చాలా పెద్ద నేమ్ ఉండాలి. అలాంటి మంచి కంపెనీని చూస్ చేసుకోవాలి. ఓకే, వైల్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద క్లౌడ్. ఓకే, చిన్న కంపెనీస్, కొత్తగా వచ్చే కంపెనీని నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, ఎందుకంటే అలాంటి వాటి మీద మీకు నమ్మకం ఉండదు. ఓకేనా, నెక్స్ట్ వన్, more internal resources. By shifting your non-mission critical data needs to a third party, your IT department is freed up to work on important బిజినెస్ రిలేటెడ్. అంతేనా కదా? ఇప్పుడు రిసోర్సెస్, మన కంపెనీకి సంబంధించిన రిసోర్సెస్ అని క్లౌడ్కి వదిలేశారనుకోండి, థర్డ్ పార్టీని జస్ట్ లైక్ క్లౌడ్కి వదిలేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు మీ వర్క్నంతా మీ బిజినెస్ ఇంప్రూవ్ ఆర్ మీ బిజినెస్ పెరగడానికి ఫోకస్ పెట్టచ్చుగా. ఓకేనా కదా? ఓకే, మళ్ళీ అలా కాకుండా ఆ రిసోర్సెస్ అన్ని మీరే మెయింటైన్ చేసుకొని మళ్ళీ ఆ రిసోర్సెస్కి సెక్యూరిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ వాటిని ఇన్స్టాల్ చేసి దానికోసం స్టాఫ్ని, ఇదంతా కాకుండా ఆ రిసోర్సెస్ థర్డ్ పార్టీ క్లౌడ్కి వదిలేశారనుకోండి, సో రిసోర్సెస్తో మీకు పని లేదు, ప్రతిదీ క్లౌడ్ చూసుకుంటుంది. ఆటోమేటిక్గా యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్ గ్రోత్. అవునా కదా? సో యూ ఆల్సో డోంట్ హ్యావ్ టు యాడ్ మోర్ మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ దట్ స్టెమ్ ఫర్ హ్యావింగ్ టు డీల్ విత్ దిస్ లో లెవెల్ టాస్క్. అంతేనా కదా? ఓకే, నువ్వే కొనుక్కొని నువ్వే ఇన్స్టాల్ చేసుకొని నువ్వే మెయింటెనెన్స్ చేయాలంటే మళ్ళీ వాటికి కొత్త మనుషుల్ని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఈ రిస్క్ అంత ఎందుకు? ఓకే, జస్ట్ లైక్ నువ్వు ఫ్రీగా ఉండొచ్చు కదా, మొత్తం అంతా క్లౌడ్కి వదిలేస్తే
ఓకే. సో మెయింటెనెన్స్ కాస్ట్, కరెంట్ బిల్లు, ట్రైనింగ్, అలాగే నెక్స్ట్ వన్ బయ్యింగ్ న్యూ ఎక్విప్మెంట్, ఇలాంటివి ఏమి ఉండవు కదా. జస్ట్ హ్యాపీగా నువ్వు నీ బిజినెస్ మీద నువ్వు ఏం చేయొచ్చు అంటే ఫోకస్ చేయొచ్చు. ఓకే. ఒక్కొక్కసారి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ నువ్వు క్లౌడ్కి కనుక వదిలేస్తే కనుక ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళే చెక్ చేసుకుంటారు. Okay, true outages happen, but let Amazon worry about getting the service back online. When you are looking at service provider, make sure you find someone who offers 24-hour help and support. You can respond to any emergency situations. అవునా, అలాగే నువ్వు క్లౌడ్ వెండర్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి వెండర్ని చూస్ చేసుకోవాలి? 24/7 అవర్స్ అవైలబుల్గా ఉండే క్లౌడ్ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎమర్జెన్సీలో ఏ ఏ ఏ సిచ్యువేషన్ అయినా, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే నీ డేటాని యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. నీకు సపోర్ట్గా ఉండే క్లౌడ్ వెండర్ని నువ్వేం చేయాలంటే చూస్ చేసుకోవాలి. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ద క్లౌడ్ వెండర్స్ ఆర్ గివింగ్ 24/7 అవర్స్. ఓకే. కానీ అందులో నుంచి మంచి మంచి కంపెనీని మనం ఏం చేయాలంటే చూస్ చేసుకోవాలి. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ మోర్ ఇంటర్నల్ రిసోర్సెస్. మోర్ ఇంటర్నల్ రిసోర్సెస్ మీన్స్ ఏవైతే రిసోర్సెస్ని నువ్వు మెయింటైన్ చేయడం తలనొప్పి కాబట్టి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అదైతే థర్డ్ పార్టీ క్లౌడ్కి వదిలేస్తే యూ కెన్ ఫోకస్ యువర్ బిజినెస్ గ్రోత్. అలాగే ఆ థర్డ్ పార్టీకి వదిలేటప్పుడు ఆ కంపెనీ మంచిదా కాదా, రెప్యూటెడ్ కంపెనీయే కాదా, 24/7 అవర్స్ అవైలబుల్లా కాదా, ఓకే, ఎమర్జెన్సీ అప్పుడు కూడా యాక్సెస్ చేసుకోవచ్చా లేదా, ఓకే, అలాగే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకొని వాళ్ళ క్లౌడ్ వెండర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకొని మంచి కంపెనీని చూస్ చేసుకొని ఆటోమేటిక్గా మీ రిసోర్సెస్ని అక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే రెంట్ తెచ్చుకోవచ్చు. ఎస్. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. ఓకే. మీ అందరిలో వచ్చే డౌట్ ఏంటంటే సెక్యూరిటీ. ఓకే. అసలు మన డేటాని అందులో స్టోర్ చేసిన, అక్కడ ఉన్న రిసోర్సెస్ని మనం రెంట్ తెచ్చుకున్నా సెక్యూరిటీ ఉందా లేదా. ఓకే. సో డౌట్ కామన్ డౌట్ కదా. ఓకే. చూడండి ఒకసారి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్ వెన్ యూజింగ్ ఏ క్లౌడ్ వెండర్. ఉన్నాయి, ప్రతి చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లౌడ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ రెప్యూటబుల్ కంపెనీస్ ట్రై టు కీప్ యూ సేఫ్ అండ్ సెక్యూర్. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ మ్యాక్సిమం నీ డేటాని సేవ్ చేయడానికి చూస్తున్నాయి. ఓకే. చిన్న చిన్న కంపెనీస్ చెప్పాను, అందుకే ఎలాంటి వెండర్స్ని చూస్ చేసుకోవాలి, నాలెడ్జబుల్ వెండర్స్. ఏంటి, పెద్ద పెద్ద కంపెనీస్, ఫేమ్ ఉన్న కంపెనీస్, ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న కంపెనీస్ అయితే మనకి నమ్మకంగా ఉన్న కంపెనీస్ దగ్గర మీ డేటాని మీరు స్టోర్ చేసుకోవాలి. అంత తప్ప కొత్త కొత్త కంపెనీస్లో స్టోర్ చేసుకుంటే మీ దానికి సెక్యూరిటీ ఉండదు. నెక్స్ట్ వన్, vendors have strict privacy policies and employees stringent security measures like proven cryptography. ఓకే. అలాగే వాళ్ళు క్లౌడ్ వెండర్స్ వాళ్ళు సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఫాలోయింగ్ క్రిప్టోగ్రఫీ మెథడ్స్. ఓకే. క్రిప్టోగ్రఫీ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెక్యూర్ డేటా. ఓకే. కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే నీ డేటా బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయకుండా నీ డేటాకి ప్రొటెక్షన్ ఇస్తారు. అలా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక లేయర్ ఏంటి అంటే క్రిప్టోగ్రఫీ మెథడ్. Okay, because by using these method no one can access your personal data. Okay, further you can also encrypt your data before storing it on your provider's cloud. Okay, ఇక్కడ నీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎలాగో నీ డేటాకి సెక్యూరిటీ ఇస్తారు బై యూజింగ్ క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్స్. అలా కాకుండా నువ్వు స్టోర్ చేసుకునేటప్పుడు కూడా నీ డేటాని నువ్వేం చేస్తావు అంటే ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకో. ఓకే. అంటే నువ్వు క్లౌడ్లో నీ డేటాని స్టోర్ చేసుకునే ముందు ఆ డేటాని కూడా నువ్వేం చేస్తావు అంటే ఎన్క్రిప్ట్ చేయి. ఓకే. ఎన్క్రిప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఉందనుకోండి, నీ డేటా యాక్చువల్ డేటా ఏబిసిడి, దానికి ఎన్క్రిప్ట్ ఎలా చేస్తావు అంటే 1 2 3 4. ఓకే. 1 2 3 4 అంటే మీనింగ్ ఏంటి, ఏబిసిడి. అలా 1 2 3 4 కింద కన్వర్ట్ చేసి నువ్వు క్లౌడ్లో కనుక స్టోర్ చేసుకుంటే నువ్వు ఎన్క్రిప్ట్ చేసిన డేటా అక్కడ వాళ్ళు ఇచ్చే క్రిప్టోగ్రఫీ మెథడ్స్, ఈ రెండు 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉండడం వలన ఆటోమేటిక్గా నీ డేటాకి ఏమవుతుందంటే హై లెవెల్ సెక్యూరిటీ వస్తుంది. ఎస్ ఆర్ నో. ఓకేనా. చూడండి, ఇన్ సమ్ కేసెస్ బిట్వీన్ యువర్ ఎన్క్రిప్షన్ అండ్ ద వెండర్ సెక్యూరిటీ మెషర్స్ యువర్ డేటా మే బి మోర్ సెక్యూర్ దెన్ ఇఫ్ ఇట్ వర్ స్టోర్డ్ ఇన్ హౌస్. అంతేనా, మీ ఇంట్లో దాచుకోవడం కంటే. ఓకేనా. మీరు ఎన్క్రిప్ట్ చేస్తున్నారు, మీరు స్టోర్ చేసే ముందు మీ డేటాని ఎన్క్రిప్ట్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు కూడా సెక్యూరిటీ మెషర్స్ ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు సెక్యూరిటీ ఎన్ని లెవెల్స్ అయింది, 2 లెవెల్ సెక్యూరిటీ అయిందా లేదా, 2 లెవెల్ సెక్యూరిటీ. ఎస్ అన్నో. ఓకే. ఫస్ట్ మీ డేటాని మీరు స్టోర్ చేసే ముందు దాన్ని ఎన్క్రిప్షన్ చేస్తున్నారు. ఓకే. మీరు ఎన్క్రిప్షన్ చేసి డేటాని స్టోర్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు కూడా కొన్ని క్రిప్టోగ్రఫీ మెథడ్స్ని యూజ్ చేసుకొని మీ డేటాకి సెక్యూరిటీ ఇస్తున్నారు. కాబట్టి 2 లెవెల్ సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ టు యాక్సెస్ యువర్ డేటా. ఓకే.
ఎస్పెషల్లీ అవుట్ సైడర్స్, అన్నెసరీ పీపుల్ ఎవరు కూడా 2 లెవెల్ సెక్యూరిటీ ఉండడం వల్ల బయట వాళ్ళు ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి కుదరదు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సెక్యూరిటీ. దట్ మీన్స్ పెద్ద పెద్ద కంపెనీస్, నమ్మకమైన కంపెనీస్ దగ్గరే మీ డేటాని స్టోర్ చేసుకోండి. అలాగే డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ డేటాని ఎన్క్రిప్ట్ చేయండి. మీరు ఎన్క్రిప్ట్ చేయడం వల్ల ఒక సెక్యూరిటీ, అలాగే వాళ్ళు కూడా కొన్ని సెక్యూరిటీ మెషర్స్ ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్. ఓకే, అది కూడా సెక్యూరిటీ మెషర్స్. వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీ, నువ్వు ఇచ్చే సెక్యూరిటీ టూ టైప్ సెక్యూరిటీ అయిపోయింది, 2 లెవెల్ సెక్యూరిటీ అయిపోయింది. కాబట్టి బయట వాళ్ళు ఎవరు కూడా మీ పర్సనల్ డేటాని యాక్సెస్ చేయలేరు. ఒకవేళ యాక్సెస్ చేసిన 2 లెవెల్ సెక్యూరిటీ కాబట్టి దాన్ని ఓపెన్ చేయడం impossible. Okay, in this way also you can protect your data within the clouds. Okay, when comparing storing your data in personal, నీ పర్సనల్ గా నీ ఇంట్లో కానీ నీ ఆఫీస్ సిస్టమ్స్ లో కానీ స్టోర్ చేయడం కంటే క్లౌడ్ వెండర్స్ లో కనుక డేటాను కనుక స్టోర్ చేసుకుంటే కనుక ఇంకా సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం, ఏంటి అవి చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, స్కాలబిలిటీ. ఓకే, స్కాలబిలిటీ అంటే ఏం చెప్పాను, కావాల్సినప్పుడు రిసోర్సెస్ని యూజ్ చేసుకో, అవసరం లేకపోతే కనుక వెనక్కి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వన్, సింప్లిసిటీ. సింపుల్గా క్లౌడ్కి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ నాలెడ్జబుల్ వెండర్స్. నాలెడ్జబుల్ వెండర్స్ అంటే నమ్మకమైన వెండర్స్నే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మోర్ ఇంటర్నల్ రిసోర్సెస్. అంటే రిసోర్సెస్ అన్ని క్లౌడ్కి వదిలేసి యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్ గ్రోత్. ఎస్. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ. ఖచ్చితంగా నమ్మకమైన కంపెనీస్ని కనుక మీరు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. సో ఆల్ దీస్ ఆర్ ద 5 different types of advantages, 5 different types of advantages of cloud computing. Okay, so because of these advantages, cloud is very popular nowadays. Especially government agencies are also using this cloud because of all these benefits. Okay guys, that's the end of this video. So girls, up to now I have thought 2 videos. One is cloud scenarios. Okay, cloud scenarios lo eme unnai, compute cloud, cloud application, cloud storage, and second one is advantages of cloud computing. Yes girls, I hope all of you understand these 2 topics. Okay, thank you girls, thank you.